తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓటర్ల జాబితా రూపొందించాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఎల్లుండిలోపు ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ, ఎంపీపీ ఆఫీసుల్లో ప్రదర్శించాలంది. 29న మండల స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనుంది. ఈ నెల 30న ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు అయితే మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, అసలు నోటిఫికేషన్ లో ఏమేమి వివరాలు పేర్కొన్నారు, పూర్తి వివరాలేంటి? గ్రామ పంచాయతీతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు పూర్తి ఎన్నికలకు సంబంధించిన ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఈ డిసెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించలేపు కసరత్తు కూడా నిర్వహించింది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల ముసాయిదా కావచ్చు, అంటే గ్రామ స్థాయిలో ఉన్న, మండల స్థాయిలో ఉన్న మిగతా వ్యవహారాలు, అంటే అభ్యర్థులు కానీ వాళ్ళకి సంబంధించిన ఓటర్ లిస్టులు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించి మిస్ అయిన ఓటర్లు కానీ వాళ్ళందరూ ఇది ముసాయిదా జాబితాకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ అయితే ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం జిల్లా పంచాయతీ సంబంధించి, అంటే జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ దానికి సంబంధించి ఆ జాబితా విడుదలకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల తుది జాబితా, ఓటర్లు ఎవరైతే మిస్ అయ్యారా, అందులో ఎవరైనా చనిపోయిన వ్యక్తులున్నారా, సో ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు అక్కడ నోటిఫికేషన్ చేయనున్నారు. అధికారులు కూడా, అంటే విఆర్ఓలు, విఎల్ కానీ కింది స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా పనిచేసి గ్రామాలకు వెళ్ళి అక్కడ నోటిఫికేషన్ ఆ బోర్డుల పైన గ్రామ పంచాయతీ ఆఫీసులో కానీ, మండల ఆఫీసులో కానీ ఆ నోటిఫికేషన్ అతికించి ఖచ్చితంగా, అంటే ఆ ఓటర్లు ఎవరున్నారు, ఎవరు చనిపోయారు, కొత్త ఓటర్ల నమోదు సంబంధించిగా పూర్తి అక్కడ నోటిఫికేషన్ జారీ చేయన్నారు. తదుపరి కొత్త ఓటర్లను కూడా అందులో జాయిన్ చేసే విధంగా కూడా ఈ నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం అయితే రాణి కుముదిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అయితే విడుదల చేసింది. తదుపరి ఇవి పూర్తి అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు జిల్లా కలెక్టర్లందరూ, అంటే 33 సంబంధించిన జిల్లా కలెక్టర్లందరూ పంపిస్తున్నారు. పంపించిన తర్వాత ఎంతమంది ఓటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసి ఎన్నికలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఎస్ నగేష్, అదేవిధంగా 29న మండల స్థాయి రాజకీయ నాయకులతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు అని తెలిసిందే. అంటే మండల స్థాయి ప్రతినిధులతో సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే వాళ్ళకున్న అభ్యంతరాలు, అంటే ఎన్నికల, స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఇప్పటికే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 8-9 నెలల కాలం జరిగింది. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించి మండల స్థాయి నేతల్లో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయి, అంటే గతంలో జరిగిన విషయాన్ని కూడా ఎక్కడైనా లోపాలు జరిగాయా, వాటికి సంబంధించి కూడా వాళ్ళ నుంచి అభ్యంతరాలు స్వీకరించున్నారు. లోపాలు జరిగితే ఆ లోపాలని సరిదిద్దే విధంగా అధికారులకు కూడా సూచనలు జారీ చేయడం. జిల్లా స్థాయిలో, అంటే జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో కీలకం కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి జిల్లా స్థాయి నేతల నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే చాలా మంది ఓటర్ లిస్ట్ లో తమ జాబితా లేదు, కొంతమంది చనిపోయారని చెప్పి ఓటర్లు వచ్చాయని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది పారదర్శకంగా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే, అంటే విలేజ్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న నేతలందరితోని వాళ్ళ అభ్యంతరాలని, వాళ్ళ సూచనలు కూడా స్వీకరించున్నారు. అవసరమైతే వాళ్ళ నుంచి ఒకసారి మీటింగ్, అంటే రకరకాలుగా మీటింగ్లు పెట్టాలని చెప్పి ఆలోచన చేయన్నారు. సో ఇప్పుడు డేట్స్ అయితే ఇచ్చారు కాబట్టి అందులో మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, అంటే వివిధ పార్టీలకు సంబంధించిన మండల స్థాయిలో ఉన్న నేతలందరూ, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, అన్ని సంబంధించిన నేతలందరినీ పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించిన అభ్యంతరాలు, లేదంటే ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ నుంచి విజ్ఞప్తులు స్వీకరించి తదుపరి గతంలో జరిగిన ఇష్యూస్ ని ఒకసారి వాళ్ళు క్రోడీకరించుకొని ఈ ఎన్నికలకు సంబంధించిన సూచనలు కూడా వాళ్ళ నుంచి స్వీకరించిన తర్వాతనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తదుపరి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన, అంటే ఇంతమంది రాష్ట్రంలో ఓటర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఇంతమంది జాయిన్ అయ్యారని చెప్పి కూడా తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఈ మీటింగ్ల తర్వాత వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.